అమ్మకు వందనం, అమ్మ భాషకు వందనం. అందరికీ నమస్కారం. మన తెలుగు భాష రక్షణ కోసం తెలుగుదండు ఆధ్వర్యంలో చేపట్టిన టిట్టివ సత్యాగ్రహం నేడు 15వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వాన్ని మనం ఈ వేదిక నుండి అధికార భాషా సంఘాన్ని ప్రకటించండి అంటే చాలా అద్భుతంగా ప్రకటించి చేతులు దులుపుకుంది. అఫీషియల్ లాంగ్వేజ్ కార్పొరేషన్ అట. మరి నోట్లో అరటిపళ్ళు పెట్టుకున్నారేమో, ఆంగ్లమే వస్తుంది వాళ్ళకు. అధికార భాషా సంఘాన్ని చెప్పండిరా స్వామి అంటే తెలుగు కావాలని అడిగితే, పోనీ మాతృభాషాభివృద్ధి ప్రాధికార సంస్థ దేవుడెరుగు దిక్కుమాలిన కార్పొరేషన్లలో దీన్ని కలిపేసి కారపొడి చల్లేశారు తెలుగు తల్లి కళ్ళల్లో. అందుకని 15 రోజుల దీక్ష అనంతరం ఇక్కడ పాక్షికంగా విరమించి విశాఖలో బుధవారం విశాఖ నుండి బయలుదేరి విజయవాడ కరకట్ట మీదనే ఈ దీక్ష పునఃప్రారంభం చేస్తాం. పునఃప్రారంభం కాదు, కొనసాగిస్తాం. ముఖ్యమంత్రి గారితోనే అమీతుమీ తేల్చుకుంటాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీది తెలుగుదేశం, ఇది తెలుగుదేశం, ఈ నేల తెలుగు నేల. తెలుగు భాషను కాపాడవలసిన బాధ్యత ఖచ్చితంగా మీ మీద ఉంది. ఎందుకంటే తెలుగు జాతికి ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు తెచ్చిన మహనీయుడు స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆయన పేరు ఉచ్చరించకుండా, ఆయన బొమ్మ పెట్టుకోకుండా మీ దిక్కుమాలిన మొఖాలు చూసి ఒక్కడు ఓటేయడు తెలుగువాడు. ఆయన బొమ్మ పెట్టుకొని గెలుస్తూ అధికారాలు అనుభవిస్తూ తెలుగు భాష కాస్త మేలు చేయమంటే ఏం మాయ రోగం మీకు? మేమేమైనా గొంతెమ్మ కోరికలు కోరామా? అయ్యా, మన తెలుగు గడ్డ మీద ఉన్న పాఠశాలల్లో, అది ప్రభుత్వ బడైనా పైసల బడైనా, ప్రాథమిక విద్య 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు మా బిడ్డలకు ఆలు ఏర్పడే స్వామి. అవసరమైతే ఆంగ్లాన్ని ఒక పాఠ్యాంశంగా పెట్టండి. మిగతా శాస్త్రాలు కావాలి అంటే మీరు ఆంగ్లంలో పెట్టండి, ఆంగ్ల భాషకేం వ్యతిరేకం కాదు అని అడిగితే ఆలు నేర్పించడానికి మీకు అంత ఆం పట్టిపోయిందనమాట. అందుకని రేపు ముఖ్యమంత్రి గారిని ఒకే ఒక ప్రశ్న వేస్తాం. మీరు తెలుగు భాషకు ఏమైనా మేలు చేస్తారా, చెయ్యరా? చెయ్యము అని ఒక్క మాట చెప్పండి. మళ్ళీ మీకు కనపడితే మీ ఎడంకాలు చెప్పుతో కొట్టండి. తర్వాత మేము ఏం చేయాలో, భాషను ఎలా కాపాడుకోవాలో, మేము ఏ ఉద్యమం చేయాలో మా తంటాలు మేము పడతాం. లేదు, మాది తెలుగుదేశం పేరే కానీ మాది ఆంగ్ల దేశం, మేము ఆంగ్లానికే కొమ్ము కాస్తాం, ప్రైవేటు పాఠశాలలు కళాశాలల ఎంగిలి మెతుకులే మేము కతుకుతాం అని మీరు అన్నట్లయితే మేము వెనదిరిగి తలంచుకొని మీకు ఒక పాద నమస్కారం చేసి మేము వెనదిరిగి వచ్చేస్తాం. మా భాషను, మా సంస్కృతిని ఎలా కాపాడుకోవాలో, మా భాష మా సంస్కృతి ఎందుకు అనుకుంటున్నామంటే భాషకు మీరేం చేయలేదు కాబట్టి మీరు మా వాళ్ళు కాదు, మీకు మా పరాయాళ్ళు, శత్రువులు. పాకిస్తాన్ కంటే ఇంకా అన్యాయం. వాస్తవం చెప్పాలి అంటే మాతృభాష ద్రోహి దేశద్రోహి కంటే ప్రమాదకారి అని తెలియజేస్తూ ధన్యవాదాలు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.